దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అమ్మా, అందరూ బాగున్నారుగా? చాలా సంతోషం అమ్మా. మీరు ఇస్తున్న ప్రోత్సాహం, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్, మీరు చెప్తున్న సాక్ష్యాలు విని నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. నేను ఎంతగానో దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. చిన్న వాక్యం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19 వచనం. ఇదిగో, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నరులు పారజేయుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, ఇప్పటి వరకు మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, కాపుతలు బట్టి వందనాలు. వాక్యం వినుచున్న బిడ్డలందరినీ కూడా దీవించి నీ దీవెనలతో నింపుచున్నందుకే స్తోత్రాలు. నన్ను అభిషేకించి మా అందరితో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. మనం చదువుకున్న భాగంలో ఈరోజు మన అంశం ఏంటంటే నూతన ఆశీర్వాదము. చాలామంది నూతనం, కొత్తదనం దాన్ని చాలా ఆస్వాదిస్తారు. ఒక నూతనంగా ఏదైనా వస్తువు కొనుక్కున్నా, ఒక నూతనంగా బట్టలు కొనుక్కున్నా, నూతనమైన ఇల్లు కొనుక్కున్నా, ఏదో ఒక నూతనమైనది మన జీవితంలోనికి ప్రవేశించినప్పుడు, దేవుడు మనకు కలుగజేసినప్పుడు ఆ నూతనత్వాన్ని బట్టి ఎంతో ఆనందిస్తూ ఉంటాం. ఈ రోజున నూతనటువంటి సంవత్సరాలు దేవుడు మన జీవితంలో కలుగజేస్తూ ఉన్నాడు. కొంతమంది జీవితాల్లో సంవత్సరాలు గడిచిపోతున్నా వారి జీవితంలో నూతనత్వం రావడం లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నా వారి జీవితంలో బాధల నుంచి విడుదల పొందలేకపోతున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నా వారికున్న అప్పులు తీరడం లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నా మనశ్శాంతి, ఆనందానికి కరువైపోతున్నారు. చూస్తూనే ఈ సంవత్సరం కూడా గడిచిపోతూ ఈ సంవత్సరం ఆఖరిలోకి, దాదాపు నూతన సంవత్సర ప్రవేశంలోనికి మనం వచ్చేసాం. కానీ ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కానీ కొంతమంది జీవితాల్లో ఏమాత్రం కూడా మార్పు కనిపించట్లేదు. పిల్లల్లో మార్పు లేదు, భర్తలో మార్పు లేదు, కొడుకుల్లో మార్పు లేదు, కోడళ్ళలో మార్పు లేదు. కొత్త సంవత్సరాలు నూతనంగా వస్తున్నా కానీ ఆ పాత బాధలు మాత్రం వెంటపడుతూనే ఉన్నాయి. కృపాక్షేమాలు రావడం లేదు. దావీదు అంటున్నాడు, నేను బ్రతుకు కాలం అంతా కృపాక్షేమమే నా వెంట వచ్చును అని. కానీ ఈ రోజుల్లో చాలామంది బ్రతుకు కాలం అంతా కూడా అప్పులే నా వెంబట వస్తున్నాయని బాధపడుతున్నారు. ఈ తిప్పలు నా వెంబట వస్తున్నాయని బాధపడుతున్నారు. నూతన సంవత్సరంలో కూడా భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, ఇంకా రాలేదని బాధపడుతున్నారు. ఈ నూతన సంవత్సరం కూడా భర్త తిరిగి ఇంకా రాలేదు. ఈ నూతన సంవత్సరాలు పోతున్నా కానీ ఆయనకు నూతన మనస్సు రావట్లేదని బాధపడుతూ ఉన్నారు. మరికొంతమంది నూతన సంవత్సరంలో కూడా నూతనమైన బట్టలు కొనుక్కోలేకపోయానే, నూతన సంవత్సరంలో కూడా పాత బట్టలతోనే నేను కాలం గడుపుతున్నానే అని మరికొంతమంది బాధపడుతూ ఉన్నారు. ఏది ఏమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూసుకుపోయిన ద్వారాలు, మూసుకుపోయినటువంటి ఆ దారులు, ఎలాగో దూరమైపోయినటువంటి ఆ బంధాలు, అవన్నీ కూడా దేవుడు మన ముందు తెరవబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు బాధపడే రోజులు వెళ్ళిపోయాయి, నువ్వు దుఃఖపడే రోజులు వెళ్ళిపోయావు. నువ్వు దేవుని కంప్లీట్గా ఆధారపడితే ఆ దేవుని వాగ్దానం ఈరోజు నీ జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆ దేవుడు వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడినప్పుడు ఆ దేవుని సన్నిధికి నువ్వు వస్తే ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. చాలామంది నూతన వాగ్దానం తీసుకుంటారు, మరలా సంవత్సరానికే మరలా చర్చికి వెళ్ళి ఆ వాగ్దానం మళ్ళీ తీసుకుంటారు.
మరి ఆ వాగ్దానం తీసుకున్న వాగ్దానం నెరవేర్చబడాలి కదా. ఆ వాగ్దానం ప్రకారంగా దేవుడు మనకు చేయాలి అని అంటే ఆ వాగ్దానం ముందు వెనక మాటలు చదువుకొని ఆ దాని ప్రకారంగా మనం చేయాలి. ప్రధానంగా దేవుని మాట మనం వినాలి. ఆయన మాటకు మనం ఎప్పుడైతే లోబడతామో, ఆయన మాట మనం ఎప్పుడైతే వింటామో తప్పకుండా దేవుడు ఒక మంచి కార్యాన్ని జరిగిస్తాడు. నూతనమైన దారులు, మూసుకుపోయిన దారులు తెరిపిస్తాడు. చాలా చోట్ల నువ్వు సహాయం కోసం వెళ్తూ ఉన్నావు, కానీ ఎవరు నీకు సహాయం చేయట్లేదని బాధపడుతున్నావు. డబ్బులు వస్తాయని ఆశపడుతున్నావు, పెండింగ్లో ఉన్న శాలరీ వస్తుందని, అప్పు ఇచ్చిన వాళ్ళు తిరిగిస్తారని ఆశపడుతున్నావు. కానీ ఆ తిరిగి రాకపోవటం వలన నువ్వు చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నావు. అవకాశం ఉన్నా కానీ నువ్వు నిజంగా ఆనందం పొందలేకపోతున్నావు. అవకాశం ఉన్నా కానీ దానికి ఉన్నటువంటి ఆ స్థితిగతులను నువ్వు మార్చుకోలేకపోతూ ఉన్నావు. అవకాశం ఉన్నా ఆ యొక్క అభివృద్ధి అనేది నీ జీవితంలో కన్నుచూపు మేరలా కనపడుతుంది. ఇంకేముంది, అయిపోతుంది అనుకుంటుందా, ఇంకేముంది, వచ్చేసింది అనుకుంటున్నావు, ఇంకేముంది, నాకు మంచి రోజులు వచ్చినాయి అనుకుంటున్నావు. కానీ సంవత్సరాలు వస్తున్నాయి కానీ వయసు పెరుగుతుంది కానీ మంచి రోజులు రావడం లేదు. ఆ దారులన్నీ ఎక్కడైతే మూసుకుపోయాయో, ఎక్కడైతే క్లోజ్ అయ్యాయో వాటన్నిటినీ నా దేవుడు నీ కోసం తెరిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆయన మీద ఆధారపడాలి. ఏదో క్రిస్మస్కో న్యూ ఇయర్కో వెళ్ళటం కాదు. ప్రతి ఆదివారం, శనివారం మందిరంలో జరుగుతున్న క్రమాలకు నువ్వు క్రమం తప్పకుండా సమయానికి నువ్వు అటెండ్ అవుతూ ఇంటిలోనూ అక్కడ కూడా ప్రార్థనలు ఏకీభవించాలి. చాలామంది మందిరానికి ఆ వాళ్ళని వీళ్ళని చూస్తాకి వెళ్తూ ఉంటారు. కనుక మీరు మనుషులను చూడటానికి వెళ్ళొద్దు, మనుషుల మాటలు వినటానికి వెళ్ళొద్దు, మనుషుల పరిచయాలు సహవాసాలు పెంచుకోవటానికి వెళ్ళొద్దు. సహవాసాలు పరిచయాలు పెంచుకుంటాకే లోకంలో చాలామంది ఉన్నారు. దానికోసం దేవుని మందిరాన్ని ఎన్నుకోబాకండి. మీరు దేవుని మందిరానికి వెళుతున్నట్లుగానే ఉంటారు కానీ మీరు ఏ మేలు పొందుకోలేరు. దేవుని మందిరానికి వెళుతున్నట్టుగానే ఉంటారు కానీ మీకు ఏ దీవెన కూడా మీ జరిగి చేరదు. గనుక చూడండి, రేషన్ కార్డుకి వెళ్ళినా నీ తమ్ము పడితేనే అక్కడ నీకు రేషన్ ఇస్తారు. దేవుని మందిరానికి వెళ్ళి లోకాన్ని ఎత్తుక్కుంటే నీకు దేవుడి దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా నాకు రావట్లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, ఈ బాధలే అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. బాధలు పోవపడడానికి నీ కారణం కూడా దేవుడే కారణం కాదు, అది మన కారణమే. బాధలు దేవుడు మంచివాడే, ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఏటీఎంకి వెళ్తావు, కార్డు పెడతావు, పిన్ను మర్చిపోయానంటే ఏటీఎంలో డబ్బులు లేవని అర్థం కాదు, నీ అకౌంట్లో డబ్బులు లేవని అర్థం కాదు. చేయాల్సిన పని నువ్వు చేయాలి. ఆ పిన్ను మర్చిపోతే ఎలా? అంత అశ్రద్ధ అయితే ఎలాగా? అలాగే దేవుని మందిరానికి వెళ్తున్నావు కానీ అశ్రద్ధగా వెళ్తున్నావు. మందిరం 9:00 10:30కి వెళ్తున్నావు, మందిరం 7:00 8:30కి వెళ్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు చేసి కొంతమంది మరీ మహానుభావులు ఉన్నారు. క్రిస్మస్కి వెళ్తారు, 31st నైట్ వెళ్తారు, కుదిరితే 1st తారీఖుకి వెళ్తారు, లేకపోతే గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి. ఈ 4-5 సార్లు తప్ప ఇక మందిరం ముఖం చూడరక. వీళ్ళంతా పండగ భక్తులు వీళ్ళు. అలాగొస్తే ఎలా జరుగుతుంది? నువ్వు ఉద్యోగానికి కూడా అలాగెళ్తే నీకు జీతం వస్తుందా? నువ్వు నెల జీతం కావాలంటే నువ్వు నెల రోజులు వెళ్ళాలి. వాళ్ళు ఇచ్చిన లీవ్స్ ఏమన్నా 4-5 అవి వాడుకోవాలి. అంతేగా 4-5 రోజులు వెళ్ళి 25 రోజులు సెలవు పెట్టి ఇంట్లో పడుకుంటే నీకు జీతం ఎవడిస్తాడు? అలాగే నువ్వు సంవత్సరం అంతా మందిరానికి వెళ్ళకుండా క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి వెళ్ళిపోయి నాకు అది రాలేదు ఇది రాలేదు అని చెప్పి నువ్వు దేవుని మీద నింద వేయబాకు. గనుక అన్ని దేవుడి దగ్గర అన్ని సమృద్ధి ఉన్నాయి, అన్నీ నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు చేసే పని ఏంటంటే అశ్రద్ధ చేస్తున్నావు. ఏటీఎంకి వెళ్ళి పిన్ను మర్చిపోయినట్టు, లేదా స్కూల్కి వెళ్తూ పుస్తకం మర్చిపోయినట్టు, కొంతమంది మరీ ఎంతగా మందిరానికి వెళ్తా బైబిల్ మర్చిపోయి వస్తారు మందిరానికి. మరి ఎందుకు వస్తున్నారో మందిరానికి కూడా అర్థం కాని, అంటే అనాలోచనగా చేసేటువంటి పనులు. గనుక దేవుని పనులు మనం అశ్రద్ధగా చేయకూడదు, అనాలోచనంగా చేయకూడదు. చేసి నాకేం రావట్లేదు అని తిప్పలపడి మాత్రాన్న దేవుడిని నిందించాల్సిన అవసరం లేదు. నీ దగ్గరికి దేవుడు నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో ఈ సంవత్సరం గొప్ప మార్పు దేవుడు తీసుకురావాలి అని అంటే
ఒక తీర్మానం చేసుకో. ఈ నూతన సంవత్సరంలో అయ్యా నేను నీ మాట వింటాను, నువ్వు నేను చెప్పినట్లు నేను నడుస్తాను, నీ మాట ప్రకారంగా నేను జీవిస్తాను, నేను మారుమనసు పొందుతాను, నేను నీకు దగ్గరగా ఉంటాను, నేను బలలో ప్రతి నెల నేను చెయ్యి వేస్తాను, నేను యోగ్యుడిగా పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా ఉంటాను, నీ కార్యాలు అశ్రద్ధ చేయను అని చెప్పి ఒక తీర్మానాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు సెలెక్ట్ చేసుకుంటావో, తీర్మానం కలిగి దాని మీద నిలబడతావో, దావీదు తీర్మానం ఏంటి తెలుసా? నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేస్తాను. అంటే రోజు వచ్చి అక్కడ కాపరం చేయమని కాదు అర్థం, ఎక్కువగా మందిరానికి వెళ్ళాలని. చూడండి, మనం ఎవరింటికన్నా ఎక్కువగా వెళ్తున్నాం అనుకో, ఏంట్రా నువ్వు ఎప్పుడు అక్కడే కనపడుతున్నావు, ఏంటమ్మా నువ్వు ఎప్పుడు అక్కడే కనపడుతున్నావు అని అడుగుతారు. నువ్వు అప్పుడప్పుడు 2-3 సార్లు ఎవరైనా వెళ్తాం చూస్తే చాలు. కొంతమంది మందిరంలోకి ఎక్కువ సార్లు వెళ్తున్న వాళ్ళు కూడా జనాలు కామెంట్ చేస్తారు, ఏంటి మందిరంలోనే ఉంటున్నావు, పాస్టర్ గారి ఇంటి దగ్గరే ఉంటున్నావు, నువ్వేమన్నా పని అమ్మాయివా పనివాడివా అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ప్యాకాట్లో ఉండలేదుగా, లేకపోతే కోడి పందాల్లో ఉండలేదుగా, బారుల్లో ఉండలేదుగా, బీరు తాగుతూ బతకట్లేదుగా, ఆ రోడ్ల పక్కన రోమియోలాగా తిరగట్లేదుగా. నువ్వు మందిరంలోనే ఉండేది నష్టం ఏంటి? అట్లా తిరిగితే ఎవడు నిన్నేం అడగడు, కొడతావని నిన్ను అడగరు. తాగిపోతుండి తాగిపోతాడంటే ఊరుకుంటాడా? తిరిగిపోతాడంటే ఊరుకుంటాడా? తంతాడు. మందిరానికి వచ్చినప్పుడు అప్పుడు లోకంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు కదపరు. మనకెందుకంటే మనం చెడిపోవటమే వాళ్ళకి ఇష్టం. మనం చెడిపోతే వాళ్ళు ఆనందంగా చూస్తూ ఉంటారు. మనం బాగుపడి దేవుని మందిరానికి వెళ్ళి బాగుపడుతున్నప్పుడు చూడండి, మందిరానికి వెళ్ళేవాళ్ళు తప్పు చేస్తే నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావంటగా, నువ్వు దేవుని మతం పుచ్చుకున్నావంటగా, మళ్ళీ ఎందుకు ఇట్ట చేస్తున్నావు, మళ్ళీ సిగరెట్ తాగుతున్నావు ఏంటి, అదేంటి ఇదేంటి కామెంట్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు అని, మందిరం పరిశుద్ధమైంది అని, అక్కడికి వెళుతున్నవారు పరిశుద్ధంగా ఉంటారు అని. ఏ దేవాలయానికి వెళ్ళి నువ్వు తప్పు చేసినా ఏం మాట్లాడరు, కానీ చర్చికి వెళ్ళి తప్పు చేస్తే మాత్రం కామెంట్ చేస్తారు. అర్థమైపోతుంది కదా మన దేవుడు పరిశుద్ధుడని, మనకు ఎంత విలువ ఉంటుంది చర్చిలో అని. ఆ చర్చికి వెళ్తే మన వాల్యూ ఏంటో వెళ్ళటం కాదు, దాని ప్రకారంగా చేస్తే మన వాల్యూ పెరుగుతుంది. మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి అవకాశాలు ఎత్తుక్కుంటూ మన దగ్గరికి వస్తాయి. కనుక దేవుని మందిరానికి వెళ్ళడం కాదు, దేవుని మాట ప్రకారంగా మనం ఎప్పుడైతే జీవించగలమో తప్పకుండా మన ముందు మూసుకుపోయిన ద్వారాలన్నీ తెరుచుకుంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం చేసుకున్న భాగములో, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నూతన క్రియ చేయబోతున్నాడు, నూతనమైనటువంటి కార్యం దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు. ఇంతవరకు నీవు ఆ నూతనత్వాన్ని పొందుకోలేదేమో, ఇంతవరకు నూతన ఆనందాన్ని పొందుకోలేదేమో, ఇంతవరకు నూతన ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేదేమో. నా యేసయ్య ఈ సంవత్సరం ఈ రోజు నుంచే ఒక నూతనమైన శకాన్ని ప్రారంభించబోతున్నాడు. నూతనమైన హృదయం కోసం అడగండి, నూతనమైన మనసు నాకు దయచేయమని అడగండి. నూతనమైన ఆలోచనలు, ఉన్నతమైన ఆలోచనలు నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. నువ్వు ఆలోచించాలి, దాని గురించి నువ్వు ఆలోచించి దానికి అనుకూల పరిస్థితులు నువ్వు కలుగ చేసుకోవాలి. నూతన క్రియ మన జీవితంలో చేయబోతున్నాడు. క్రియ అంటే రకరకాలుగా మన జీవితంలో జరిగే కార్యాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత బాధలే, పాత పద్ధతులే, పాత అప్పులే, పాత తెప్పలే, పాత రోగాలే అవన్నీ కూడా మాయమవునుగాక. నూతనమైనటువంటి ఆరోగ్యం, నూతనమైనటువంటి ఐశ్వర్యం దేవుడు ఈ సంవత్సరంలో నీకు దయచేయునుగాక. నూతనమైన మనసు, నూతనమైనటువంటి ఆలోచనలు, నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు నీ కుటుంబాన్ని నింపబోతూ ఉన్నాడు. నీవు దేవునికి దగ్గరగా ఉండి నువ్వు దేవుని మాట నువ్వు విన్నట్లయితే నువ్వు ఆలోచించాలి, దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, నిజంగా నా జీవితంలో ఫాల్ట్ ఉందా, నిజంగా నా జీవితంలో దేవునికి దూరంగా ఉంటున్నానా, నా జీవితంలో దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నానా, సంఘానికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నానా, దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నానా, ఇవన్నీ కూడా మనం బేరీజు వేసుకుని దేవునికి అనుకూలంగా మనం ఎప్పుడైతే ఉంటామో, అనుకూలంగా ఎప్పుడైతే మారతామో
మనం ఆలోచన చేయాలి. నూతన క్రియ నా జీవితంలో జరగాలి అని ఆలోచన చేయాలి. అది ఇప్పుడే మొలుచును. అది మొలుచును అనే దానిలో అది ఆరంభాన్ని మనం చూస్తున్నాం. విత్తనం వేస్తాం. విత్తనం వేసిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో కొన్ని విత్తనాలు వాళ్ళ లక్షణాలను బట్టి మొలకలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన మొలక రోజు రోజుకి పెరిగి చక్కగా పెద్దదవుతానికి అది చక్కగా తాపత్రయపడుతూ మనం నీరు చక్కగా అందిస్తూ ఉంటే, చక్కగా ఎండ పడుతూ ఉంటే అది నీరు ఎండను ఆస్వాదిస్తూ ఆ మొక్క ఎదుగుతూ ఉంటుంది. అలాగే మనం కూడా దేవునిలో ఎదుగుతూ ఉండాలి. ఆ విశ్వాసం ఇప్పుడే మొలిచిందేమో, ఆ నూతనటువంటి జీవితం ఇప్పుడే ఆరంభించేవేమో, నూతన కార్యాలు నూతన ఆలోచనలతో దేవుని గురించినటువంటి మనసు ఇప్పుడే నువ్వు ఆరంభించినట్లయితే దేవుడు దాన్ని మొలకెత్తిస్తూ దాన్ని పెంచుతూ ఉంటాడు. కనుక అది పెరగాలి అని అంటే దానికి ప్రార్థన అవసరం, వాక్యానుసారంగా జీవించే జీవితం అవసరం. ప్రతిరోజు నీ జీవితంలో తెల్లవారుజామున నువ్వు ప్రార్థన ఎప్పుడైతే ప్రారంభించి చేస్తావో తప్పకుండా దేవుడు నిన్ను నూతనమైనటువంటి మొలకతో నిన్ను పోలుస్తూ ఉన్నాడు. ఆ మొలక ఎలాగూ పెరిగేటప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం మనం. ఆ మొలకలు తినటానికి చీమలు వస్తాయి, ఆ మొలకలు తినటానికి పందికొక్కులు వస్తాయి, ఆ మొలకలు తినటానికి పిట్టలు వస్తాయి, ఆ మొలకలు తినటానికి రకరకాల పక్షులు వస్తాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాటిన్నిటి నుంచి కొద్దిగా కాపాడగలిగితే పెద్దదైన తర్వాత అది వృక్షం అయిపోద్ది. చిన్నప్పుడు తినడానికి ప్రయత్నించిన చీమలే కానీ, తినటానికి ప్రయత్నించిన పక్షులే కానీ, తినటానికి ప్రయత్నించిన జంతువులే కానీ వాటి నీడన చేరతాయి వచ్చి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత కాపుదల్లో మనం ఉండి దేవుడు మనల్ని అభివృద్ధి పరిచినప్పుడు మనం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మారతాం. అలాగే నేను ఒకప్పుడు మూసుకుపోయిన ద్వారాలు, అప్పు కోసం వెళ్తే వీడు వడ్డీ కూడా కట్టడానికి అప్పిచ్చేవాళ్ళు కాదు. వచ్చి వడ్డీ కట్టినప్పుడు, అప్పు తీసుకుని వడ్డీలు కట్టినప్పుడు చక్కగా వడ్డీలు తీసుకునేవాళ్ళు. వడ్డీలు చక్కగా కట్టినంత కాలం అసలు అడిగేవాళ్ళు కాదు. ఎప్పుడైతే నాకు ఇబ్బంది అయిపోయి వెనకమ్మ పడిపోయి ఆ వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి వచ్చానో, వడ్డీ వద్దు ఏమొద్దు బాబు నాకు అసలు ఏం నెత్తి మీద కూర్చునేటువంటి మనుషులు ఈ లోకంలో ఉన్నారు. మనం పెట్టినంతసేపు తింటూనే ఉంటారు, కానీ మనం ఎప్పుడైతే పెట్టడం మానేసామో గొనుగుతుంటారు, సొనుగుతుంటారు, వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా అప్పుల్లో కూరుకుపోయిన నా బ్రతుకు, అనారోగ్యంతో కూరుకుపోయిన మా ఆరోగ్యం ఫుల్గా చచ్చిపోద్దనుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. నేను పీకల్లో తప్పుల్లో కూరుకుపోయి ఏం చేయాలో పరిస్థితులు లేవు. ద్వారాలన్నీ మూసుకుపోయినాయి. అప్పు రూపాయి పట్టడం లేదు. స్నేహితులు దూరం అయిపోయారు. బంధువులు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. అన్నదమ్ములు అక్కచెల్లెలు అంతంత మాత్రంలో ఉన్నారు. నా పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. నేను డిసెంబర్ నెలలో దేవుని మందిరానికి వెళ్ళటం జరిగింది. 1999 సంవత్సరంలో ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ సంతోషాన్ని నాలో నింపి నూతనమైన క్రియ నాలో ప్రారంభించాడు. మొలక ఎలాగ మొలకెత్తుతుందో ఆ విధంగా నా జీవితంలో నూతన శకం ఆరంభమైంది. నా యేసుకు నా మనసు ఇచ్చినప్పుడు, నా యేసుకి దగ్గర నా మనసును పరిచినప్పుడు నూతనమైనటువంటి మొలక నాలో మొలిచింది. ఏ తెప్పల్లో పడ్డానో, ఏ అప్పుల్లో ఉన్నానో ఆ అప్పులన్నీ అంచెలంచెలుగా పోయేటట్లుగా నా మార్గాలు సరళం చేశాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అరణ్యం లాంటి నా బ్రతుకు, అరణ్యం లాంటి నా మనసు, ద్వారాలు తెలియక, దారి తెలియక, గమ్యం తెలియక, ఏం చేయాలో పరిస్థితి అర్థం కాని పరిస్థితుల్లో, ఏది చేయకూడదు ఏది చేయాలో ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితుల్లో నా దేవుడు అరణ్యం లాంటి నా మనసుకు ఒక దారి చూపించాడు. మూసుకుపోయిన ద్వారాలు తెరిపించాడు. ఉన్నతమైనటువంటి ఆలోచనలతో, నూతనమైన మనసుతో, నూతన అభిషేకంతో, నూతన ఆలోచనలతో దేవుడు నన్ను నింపి నూతనంగా మరలా నా జీవితాన్ని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన సహాయం చేసిన తర్వాత నన్ను అవమానించిన వారు, నన్ను హేళన చేసిన వారు, నన్ను లెక్క చేయని వారు, నాకు ఒక పొజిషన్ దేవుడు ఇచ్చిన తర్వాత గౌరవించటం మొదలుపెట్టారు.
నన్ను ఒక మంచి స్థితిలో చూసిన వారందరూ కూడా ఒక మంచి స్థితిలోకి వచ్చాడు, ఏ క్లాస్ అంటూ మొదలుపెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు అలానే ఉంటారు. ఎక్కడైతే ద్వారాలు మూసుకుపోయి ఎవరైతే ఎవరన్నారో, ఏ అప్పు అయితే పుట్టలేదో, ఏ అనారోగ్యంతో మా అమ్మ బాధపడుతుందో అవన్నీ కూడా ఆ మూసుకుపోయినటువంటి ద్వారాలాగా, వేయబడిన తలుపులాగా ఉన్న శ్రమలన్నీ టాప్ అని తెరుచుకున్నాయి. దారి సరళమైంది. అడవిలో గనక మనం ఉంటే దారి తెన్ను లేక ఎలా బాధపడతామో ఒకసారి అడవిలోకి వెళ్తే తెలుస్తుంది. అడవిలో మధ్యలో నిన్ను వదిలేసాను అనుకో, ఎక్కడ ఎట్టించి పోవాలో కూడా అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు దారి చూపిస్తే ఎంత హాయిగా ఉంటామో, ఎంత ఆనందంగా ఉంటామో. ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో మూసుకుపోయిన ద్వారాలతో మూసుకుపోయిన జీవితాన్ని జీవిస్తున్నావేమో, ఎక్కడికి వెళ్ళినా నీ పని అవ్వట్లేదేమో, ఎందులో ఏలు పెట్టినా అది వ్యాపారంలో ఏలు పెట్టినా పోతుంది, ఉద్యోగంలో ఏలు పెట్టినా ఉద్యోగాలు ఎన్నాళ్ళు ఉండలేదు, లేదా ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా అన్నీ కూడా వ్యతిరేక, అన్నీ కూడా కొలాప్స్ అయిపోతున్నాయేమో. నా దేవుడు ఈ నూతన సంవత్సరములో నీకు ద్వారాలు తీయబోతూ ఉన్నాడు, ఈ ద్వారాలు తెరవబోతూ ఉన్నాడు. కనుక నువ్వు సిద్ధంగా ఉండి నడవడానికి. కొంతమంది ద్వారాలు తెరిచినా నడవడానికి సిద్ధంగా ఉండరు, తీసే ఉంటాయి ద్వారాలు, కానీ ఇంకా మూసే ఉంది అని ఆ ముసుగులోనే ఉంటారు. కొంతమంది బాధలు పడుతూనే ఉంటారు, ఆ బాధలు అనుభవిస్తూనే ఉంటారు. ద్వారాలు తీసినా కానీ ద్వారాలు తీసినట్టు వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళకి దేవునితో సరైన సంబంధం ఉండదు. ఆ వెలుగు ఉన్న దేవునికితో నువ్వు సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ వెలుగులో ఆ ద్వారాలు తెరవబడినాయో మూసుకుపోయినాయో నీకు అర్థమవుద్ది. కనుక ఆ దేవునితో సంబంధం కలిగి నువ్వు ఉన్నట్లయితే ఆ ద్వారాలు తెరవబడుతూ నువ్వు గుర్తిస్తావు. సక్రమంగా నువ్వు ఏ విషయంలో అయితే కొలాప్స్ అయ్యావో, ఏ విషయంలో అయితే నువ్వు నిరాశపడ్డావో, ఏ విషయంలో అయితే ఓటమి పాలయ్యావో ఆ విషయంలో నా దేవుడు నీకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చి ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులే కానీ, అనారోగ్య పరిస్థితులే కానీ, నీ బిడ్డ వివాహమే కానీ, నీ వివాహమే కానీ, అది ఏ పరిస్థితి అయినా కానీ అద్భుతమైన రీతిలో దేవుడు నీకు ఒక మంచి స్థితిని ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాడు. కనుక నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు. అలా ఇంకో మాట అంటున్నాడు, ఎడారిలో నదులు కలుగు చేయొచ్చున్నాడు. ఎడారి అంటే అన్ని ఇసుకలే ఉంటాయి, ఎడారిలో ఇసుక తప్ప ఏముండదు. ఎడారి వాడ అని ఒంటెను అంటూ ఉంటారు. అక్కడ ఎడారిలో నివసించేవారు ఒంటెను చంపేసి వాటిలో ఉన్న తిత్తుల్లో ఉన్న వాటర్ 200 లీటర్ల దగ్గర ఆ వాటర్ తాగి బతుకుతుంటారు అంతా. ఎందుకంటే ఆ నీళ్ళు లేకపోతే చచ్చిపోతారు వాళ్ళు. ఒక్కసారి ఒంటె నీరు తాగితే దాదాపుగా కొన్ని రోజుల పాటు నీళ్లు లేకుండా ఒంటె అలా ఉండగలదు. ఎందుకంటే ఆ వాటర్ లోపల దాచుకుంటుంది, ఎందుకంటే ఎడారిలో ఉంటాయి కనుక. ఆ ఎడారిలో కూడా నదులు ప్రవహించేటట్లుగా నా దేవుడు చేస్తానంటున్నాడు. కనుక అలాంటి మంచి దేవుణ్ణి మనం ఆస్వాదిద్దాం. ఆ మంచి దేవుడు కొరకు మనం మన జీవితాన్ని ఆయనకు అర్పించినప్పుడు మూసుకుపోయినటువంటి ఎండిపోయిన మన బ్రతుకుల్లో సెలయేళ్లను కురిపించేటువంటి దేవుడు, ఎండిపోయిన మన జీవితాన్ని వెలిగించే దేవుడు, ఎండిపోయినటువంటి మన బ్రతుకుల్లో ఒక నదులు ఏర్పాటు చేస్తాడట. ఏమీ లేకుండా ఆ ఎండిపోయిన స్థితిలో ఉంటారు కొంతమంది. నాకు విలువ లేదు, నాకు డబ్బు లేదు, నాకు ఇల్లు లేదు, నాకు ఏమీ లేదు, నన్ను ఎవరు లెక్క చేస్తారు అనుకుని నువ్వు బాధపడుచున్న దేవుని బిడ్డ, నీకు తప్పకుండా దేవుడు ఇల్లు ఇవ్వబోతున్నాడు, నీ అప్పులు తీర్చబోతున్నాడు. నీకున్నటువంటి ఎవరైతే నిందిస్తున్నారో నీకు బిడ్డలు లేరని, ఎవరైతే నిందిస్తున్నారో నీకు పెళ్లి కాలేదని, ఎవరైతే నిందిస్తున్నారో నీకు ఎప్పుడు రోగాలే అని, ఎవరైతే నిందిస్తున్నారో ఎప్పుడు నీకు కేసులే, పోలీస్ కేసులే అని, ఎవరైతే నిందిస్తున్నారో ఎప్పుడు నువ్వు కోర్టు పశువే అని, వాటన్నిటి నుండి విడిపించడానికి, ఆ బాధల నుండి విడిపించడానికి ఒక సెలయేరు లాంటి జీవితాన్ని, కళకళలాడే జీవితాన్ని నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కనుక నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు ఆయన్ని అనుమానించవద్దు. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా,
నా దేవుడు చెప్పినట్లుగా నువ్వు ఉంటే, నువ్వు నమ్మితే, నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నా కులం కాదు, అది కాదు, ఇది కాదని నన్ను వెలివేయలేదు, కానీ నన్ను హక్కును చేర్చుకున్నాడు. ఎడారి లాంటి నా బ్రతుకులో సెలయేరులు ప్రవహించేటట్లుగా చేశాడు. ఈ రోజున అనేక మందికి ఆహారాన్ని పంచడానికి దేవుడు కృప చూపించాడు. మన క్రిస్మస్ రోజున దాదాపు 1000 మందికి, చుట్టుపక్కల 1000 మందికి భోజనాలు పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని, తినటానికి లేనటువంటి నా జీవితంలో ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చినందుకు, ఆ దేవుడు నా జీవితంలో సెలయేర్లు కురిపించినట్లు కాదా? ఆ దేవుడు ఎడారి లాంటి, అరణ్యం లాంటి నా బ్రతుకులో మార్గం తెరిచినట్లు కాదా? గనుక నాకు తెరిచిన దేవుడు నీకు తెరవబోతున్నాడు. ఈ రోజున నేను టీవీ ముందు కూర్చుని దాదాపు 12 సంవత్సరాలుగా మీ అందరికీ వాక్యం చెప్తున్నానని. ఎంత ఖర్చుతో కూడుకున్న పని, నాకు ఎప్పుడూ భారం కాలేదు. ఎందుకంటే మీలో మేలు పొందిన వారు సహకారులుగా ఉంటున్నారు. అన్నదానానికి నెలకు 25,000 అవుతుంది, సహకారిగా ఉంటున్నారు. ప్రతి సోమవారం నాడు అన్నదానం చేయడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఒకనప్పుడు ఎండిపోయిన స్థితిలో ఉన్నాను. 50 రూపాయల కోసం వెళ్ళిన వాడిని, భోజనం పెట్టి 50 రూపాయలు ఇస్తారని అక్కడికి వెళ్ళిన వాడిని. కానీ నా దేవుని దగ్గర అడిగా, నువ్వు ఉన్నతమైన దేవుడువు, నేను ఆకలి కోసం వెళ్ళాలా? నేను డబ్బుల కోసం వెళ్ళాలా? నీ సేవ కోసం నన్ను పిలిచావు, నన్ను ఎందుకు అభివృద్ధి చెందో, నన్ను ఎందుకు వాడుకో, ఎందుకు నేను ఎన్నాళ్ళు ఇలా చేయాలి? నేను ఇచ్చేవాడిగా ఉండాలి కానీ నేను తీసుకునేవాడిగా ఉండకూడదయ్యా అని చెప్పి ఆయన దగ్గర ప్రార్థన చేసి ప్రాధాయపడినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒక్కసారి వెళ్ళాను. ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా 50 రూపాయల కోసం, బిర్యానీ కోసం ఏ మీటింగ్కి వెళ్ళలేదు. ఎవరి మీద ఆధారపడకుండా అంచెలంచెలుగా దేవుడు నన్ను పెంచి ఈ రోజున ఏసీ మందిరాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. తినటానికి తిండి లేని ఆ ఆహారం కోసం వెళ్ళిన నాకు ఈ రోజున వారానికి 200 మందికి బిర్యానీ పట్టాలు పంచడానికి దేవుడు ఒక మంచి స్థితిని దేవుడు ఇచ్చాడు. సహకరిస్తున్న మిమ్మల్ని దీవిస్తూనే ఉన్నాడని సాక్ష్యం చెప్తున్నారు. నెల కొంతమంది 500 చొప్పున అన్నదానానికి పంపుతూ సహకారులుగా ఉండి వారు పొందుకున్న దీవెనల కొరకు సాక్ష్యం చెప్తున్నారు. మరికొంతమంది 1000 రూపీస్ పంపి వాళ్ళు పొందుకున్న దీవెనలకు సాక్ష్యం చెప్తూ ఉంటే నేను ఎంతగానో ఆనందపడుతూ ఉన్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా సహకారులుగా ఉండండి. మీరు కూడా ఆ స్థితిలోనికి వచ్చుదురుగాక. మూసుకుపోయిన ద్వారాలు తెరవబడునుగాక. మూసుకుపోయిన ఆలోచనలు మంచిగా వికసించునుగాక. అలాంటి ఉన్నత స్థితి నూతన సంవత్సరంలో దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మీకు అనారోగ్యం ఉన్న చోట మీ హస్తం పెట్టుకోండి. మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, ఈ బిడ్డలను దీవించండి. వాక్యం వినిచిన బిడ్డలందరూ కూడా ఆశీర్వదించి, ఎవరైతే అనారోగ్యంగా ఉన్న చోట చేయి పెట్టుకున్నారో యేసు నామములో సంపూర్ణ విడుదల, స్వస్థత కలుగునుగాక. నీ గాయపడిన హస్తంతో ప్రభువా ముట్టి విడిపించి మహిమ పొందమని, అయ్యా పంపుచున్న కానుకలు పంపుచున్న బిడ్డలను ఆశ్రదించి ఇంకా నిండారుగా దీవెనలతో నింపి మూసుకుపోయిన ద్వారాలు తెరిచి ఈ సాక్షులుగా వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మందిరానికి వెళ్ళకపోతే రండి. గుణదల్లో ఉన్న కల్వరి ప్రేయర్ టెంపుల్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నూతన సంవత్సరం నూతన క్యాలెండర్ ఉచితంగా ఇవ్వబడుతుంది. ప్రేయర్ ఆయిల్ ఉచితంగా ఇవ్వబడుతుంది. అలాగే ఉచితంగా చక్కగా మీరు వచ్చిన అందరికీ, 1st తారీఖు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉదయం 10 గంటలకు ఆరాధన, అందరికీ కూడా ప్రేమ విందు, ప్రార్థించిన ప్రేమ విందు ఏర్పాటు చేశాం. దయతో ఈ ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వస్తారని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.